హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు ఫుడ్ టిప్ వచ్చేసి ఎండాకాలంలో వేడి చేస్తే లేకపోతే దాహం ఎక్కువగా వేస్తే ఎలాంటి డ్రింక్స్ తాగాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దానికంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. సో ఎస్, ఎండాకాలంలో ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది. మజ్జిగ తాగినా కూడా చాలా మందికి ఆ వేడి అనేది పోదు. అలాంటప్పుడు ఎలాంటి డ్రింక్స్ తాగితే వేడి చేయకుండా ఉంటుంది అండ్ అలాగే హెల్త్ కి మంచిది అని అంటే మనందరికీ తెలుసు సబ్జా గింజలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో సబ్జా గింజల ద్వారా మన వేడిని కూడా తగ్గించుకోవచ్చు, ఒంట్లో ఉన్న వేడిని. ఎందుకంటే వేడి చేసింది అని అంటే సరిగ్గా టాయిలెట్ రాదు అండ్ అలాగే సరిగ్గా ఆ ఫేస్ మీద కాస్త మొటిమలు లాంటివి లేకపోతే వేడి పొక్కులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము సబ్జా గింజలు ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అండ్ అలాగే ఆ వేడి నుంచి కూడా విముక్తి పొందొచ్చు. సో ఎలాగ తీసుకోవాలి ఏంటి అని అంటే వాటర్లో సబ్జా గింజలు వేసి ఒక నైట్ అంతా నానబెట్టాలి. దాని తర్వాత మార్నింగ్ టైంలో ఆ సబ్జా గింజల వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కాస్త షుగర్ వేసుకుని తాగొచ్చు. సో ఇలా కాకుండా కాస్త మరీ తీపిగా ఉంది అనుకుంటే మాత్రం లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్లో కాస్త సబ్జా గింజలు వేసి బాగా మిక్స్ చేసుకుని తాగొచ్చు. సో ఇలా కూడా కాదు, ఏదైనా జ్యూసెస్లో తాగాలి అంటే కూడా ఏ జ్యూసెస్లోనైనా సరే, వాటర్ మిలన్ జ్యూస్ అయినా లేకపోతే మ్యాంగో జ్యూస్ అయినా ఏ జ్యూస్ అయినా సరే దాంట్లో కాస్త సబ్జా గింజలు వేసుకుని తాగినట్లయితే చలవ చేస్తుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చక్కగా రోజు ఒకసారి తాగినట్లయితే డిఫరెంట్ గా, అంటే ఒకటేసారి ఒకటే విధంగా వాటర్లో కలుపుకొని తాగకుండా రోజుకు ఒక జ్యూస్ తాగినప్పుడు దాంట్లో కాస్త సబ్జా గింజలు వేసుకుంటే కనుక హెల్త్ కి చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఎస్, ఇది వాటి ఫుడ్ టిప్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.